ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను ముందుగా బాణల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ విధంగా సన్నగా చీల్చుకున్న వంకాయలను యాడ్ చేసేసుకుంటాము. తర్వాత దీంట్లో పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు మనము కారం యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిస్తాము. ఇంత మీన్ టైం ఒక చిన్న ఆనియన్ చిలుకలా కట్ చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంకాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము. పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి ఈ మూమెంట్ లో. గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక ఇంకొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఈ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేను.